బ్రేకింగ్ న్యూస్ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కడప జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్స్ ను ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థలో ప్రతి పనికి సంబంధించిన అన్ని కాంట్రాక్టులను తన వారికే ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబడుతున్నారని అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం ఆరోపిస్తుంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డికి కొన్ని కాంట్రాక్టులు ఇచ్చామని, అన్ని కాంట్రాక్టులు ఎమ్మెల్యేకే ఇవ్వడం సాధ్యం కాదని ఆ సంస్థ చెబుతోంది. చెప్పినట్టు చేయకపోవడంతో తమ సిమెంట్ ఫ్యాక్టరీలకు ముడి పదార్థాలు సరఫరాను ఆదినారాయణ రెడ్డి అడ్డుకుంటున్నారని అల్ట్రాటెక్ ఆరోపిస్తోంది. సిమెంట్ పరిశ్రమలకు లారీలు వెళ్లకుండా వాహనాలు అడ్డుపెట్టి తన మనుషులను కాపులా పెట్టారని అంటోంది. ఎమ్మెల్యే తీరుతో చిలమకూరి ప్లాంట్లో సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయిందని, ఎర్రగుంట్ల ప్లాంట్లోనూ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి రావడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని వెల్లడించింది. ఎస్పీతో ఫోన్ మాట్లాడిన కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు జగదీశ్వర్ రెడ్డి సహా పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అల్ట్రాటెక్ సిమెంట్స్ కు ముడి పదార్థాల రవాణా పునరుద్ధరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదన్నారు. స్థానికులకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. స్థానికులకు ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతోనే గతంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించామని గుర్తు చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్స్ తీరుతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని ఎమ్మెల్యే చెబుతున్నారు. విదేశీ పర్యటన నుంచి సీఎం తిరిగొచ్చాక స్వయంగా కలిసి పరిస్థితి వివరిస్తా అని ఆదినారాయణ రెడ్డి అన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కడపలో మరొకసారి ఆదినారాయణ రెడ్డి వ్యవహారం పెను దుమారంగా చెలరేగుతుంది. వాస్తవాన్ని చూసుకుంటే మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డికి సంబంధించి కూడా ఆ ప్రాంత పరిధిలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. అయితే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఫ్లై యాష్, సున్నపురాయి నిత్యం కూడా అక్కడ స్థానికుల నుంచి తరలిస్తారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో సున్నపు రాయి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాయలసీమ, పల్నాడు రెండు ప్రాంతాల్లో కూడా సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. అయితే అల్ట్రాటెక్ సిమెంట్ సంబంధించి కూడా 4 రోజుల కాలంగా కూడా ఫ్లై యాష్ అలాగే సున్నపురాయిని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరులు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అక్కడ వాహనాలు పెట్టి లోపలికి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపించింది. అలాగే ఆదినారాయణ రెడ్డి ప్రధానమైన అనుచరులు అక్కడ ఒక వాహనంలో తిష్టా వేసి మరి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక యూనిట్లో నిన్న సాయంకాలం నుంచి కూడా సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదే పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగితే మరొక యూనిట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం కలెక్టర్కి, ఎస్పీకి, పోలీసులకి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ దీనిపై కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. అలాగే ఆదినారాయణ రెడ్డితో చర్చలు జరపాలని చెప్పి కూడా ఎస్పీ అధికారులకు సూచన చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి అనుచరులపై కూడా జమ్మలమడుగు పరిధిలో పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. మరొక వైపు ఆదినారాయణ రెడ్డి అంశానికి సంబంధించి కూడా మాట్లాడుతూ కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ఇంకా ఫ్యాక్టరీ యాజమాన్యం కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తాము ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టే సమయంలో ఈ ప్రాంతానికి సంబంధించిన భూములు ఇచ్చాము, ప్రభుత్వ భూములు ఇచ్చాము, రైతుల భూములు ఇచ్చాము. ఈ ప్రాంతానికి సంబంధించిన ఫ్లై యాష్, సున్నపు రాయిని వాళ్ళు ఫ్యాక్టరీలో వినియోగించుకొని సిమెంట్ తయారు చేస్తున్నారు. కానీ ఈ ప్రాంతం వారికి ఉపాధి కల్పించకుండా వేరే వ్యక్తులకి ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కడ నా వ్యక్తులకి, నా అనుచరులకి ఇవ్వమంటలేదు, నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఉపాధి పని కల్పించమనే తాను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. దీనికి తానేదో కాంట్రాక్టులు అడిగానని, ఇంకోటేదో అడిగానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఇది సరైన విధానం కాదు. ఫ్యాక్టరీ వ్యవహరిస్తున్న తీరు పట్ల తమ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాను. అయితే విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత వచ్చి కలవాలని చెప్పి సీఎంఓ సమాచారం ఇచ్చినట్లు ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం మరొకసారి హాట్ టాపిక్గా మారింది. గతానికి సంబంధించి చూసుకుంటే అదాని సంస్థ వివాదాలు, తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్తో మరొకసారి విభేదాల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఇంకా గత ప్రభుత్వ సంబంధించిన వాసనలు వారికి సహకరించే వ్యవహారం నేపథ్యంలోనే ఇటువంటి వివాదాలు కొనసాగుతున్నట్లు ఆదినారాయణ రెడ్డి అనుచరులు అయితే ప్రధానంగా చెప్తున్నారు. ఈరోజు ఈ అంశానికి సంబంధించి తెరబడాలని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం, ఇటు స్థానిక నేతలు కూడా ప్రధానంగా కోరుతున్నారు. ఎందుకంటే సిమెంట్ పరిశ్రమకు సంబంధించి కూడా ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం కానీ ఇప్పటికే ఒక యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ రోజు మరొక యూనిట్లో ఉత్పత్తి నిలిచిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సయోధ్య చేసే దిశగా చర్చలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.